అందరికీ నమస్కారం. ఉద్యోగ దిక్సూచికి స్వాగతం. ద ఇండియన్ నేవీ నోటిఫికేషన్ వెలువడింది. దీన్ని ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవడానికి 1 సెప్టెంబర్ 2025 చివరి తేదీ. దీని లోపల ముఖ్యమైన విశేషం ఏంటిదంటే మెన్ అండ్ ఉమెన్కి అవకాశం ఉంది. రెండవది గ్రాడ్యుయేట్స్కి అంటే ముఖ్యంగా బీఈ బీటెక్ వాళ్ళకి ఎక్కువ సంఖ్య లోపల ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, తర్వాత లా కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా దీని లోపల అవకాశాలు ఉన్నాయి. బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లోపల, తర్వాత పైలట్గా, నావల్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్ లోపల, నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టెడ్ క్యాడర్ లోపల అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ వింగ్ లోపల కూడా వీళ్ళకు ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లనే బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇంకా కూడా ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీసెస్ లోపల జిఎస్ అంటారు, దాని లోపల ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించింది, నావల్ కన్స్ట్రక్టర్ లోపల ముఖ్యంగా సివిల్ మెరైన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, షిప్ టెక్నాలజీ చేసిన వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. ఇంతేకాకుండా లా పూర్తి చేసిన వాళ్ళకి లా వింగ్ లోపల ఉన్నాయి. దీని లోపల ఇది కూడా స్త్రీ పురుషులు ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ వింగ్ లోపల కూడా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకు, ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. ఇందులో చాలా పోస్టులకు 2 జూలై 2001 నుంచి 1 జనవరి 2007 వరకు 7 మధ్య లోపల జన్మించిన వాళ్ళకు అవకాశం ఉంది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా ఇందుకు అర్హత ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లోపల అంటే బీఈ బీటెక్లో కానీ గ్రాడ్యుయేషన్ లోపల సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూస్ అనేటి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఆధ్వర్యం లోపల జరుగుతాయి. ఇందులోపల ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకు మెడికల్ టెస్టులు నిర్వహించి ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తారు. దీని లోపల సెలెక్ట్ అయిన వాళ్ళకు నేవల్ అకాడమీ ఏజిమాల్ జూన్ 2022 నుంచి 22 వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మరో 22 వారాల పాటు వాళ్ళకు సంబంధిత ఏ డిపార్ట్మెంట్ అయితే అలాట్ చేస్తారో దాని లోపల కూడా అదే కేంద్రం లోపల శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ తర్వాత వీళ్ళ లోపల విజయవంతమైన వాళ్ళను సబ్ లెఫ్టినెంట్ హోదా లోపల తీసుకుంటారు. ఉద్యోగం లోపల ప్రారంభంగా మూల వేతనం 56,100 రూపాయలతో అందుతుంది. దీంతోపాటు ఇంకా డిఏ ఉండి హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. అంటే మొత్తం మీద మొదటి నెల 1,10,000 జీతం సుమారుగా అందుకోవచ్చు. ఈ ప్రొబేషన్ అనేది పోస్టును బట్టి మారుతుంటుంది. కొన్ని పోస్టులకు 2 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని పోస్టులకు 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వాళ్ళు 14 ఏళ్ళ పాటు అంటే మొదలు 12 ఏళ్ళు వాళ్ళకు విధి లోపల ఉంటారు. తర్వాత 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. అంటే సుమారుగా 14 ఏళ్ళ పాటు వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించవచ్చు. దీని తర్వాత ఇక్కడ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మనకు సివిల్ లోపల అంటే మామూలుగా బయట చాలా ఉద్యోగాలు పొందగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే సర్టిఫికేట్ కానీ, ఇక్కడ ఉండే శిక్షణ కానీ అంత క్వాలిటీతో ఉంటుంది కాబట్టి బయట కూడా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగాలు సులువుగా దొరుకుతాయి. ఎన్సీసీ లోపల సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అకాడమిక్ మార్కుల లోపల 5% అనేది ఎగ్జామ్షన్ ఇస్తారు. వీళ్ళ అభ్యర్థులు ఏం చేయాలంటే దరఖాస్తు లోపల ఏ పోస్టుకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారండి ప్రయారిటైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీని లోపల ఆన్లైన్ లోపల దరఖాస్తులకు చివరి తేదీ 1 సెప్టెంబర్ 2025. ఈ ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూస్ అనేవి బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతా లోపల ఉంటాయి. ఇంకా పూర్తి వివరాల కోసం కావాలంటే joinindiannavy.gov.in సంప్రదించవచ్చు.